నమస్తే, వెల్కమ్ టు ఇగ్నైట్. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ వెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వేరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటాడు యుగ కవి శ్రీశ్రీ. ప్రతి మనిషి జీవితంలో ఏదో సాధించాలని మొదలు పెడతాడు. కానీ ఆ సాధించే క్రమంలో ఎక్కడో ఒక చోట అలసట వల్లనో లేకపోతే నిర్లక్ష్యం వల్లనో, ఇంకా చెప్పాలంటే తనలోనే ఆత్మవిశ్వాసం పాళ్ళు సరిపోకపోవడం వల్లనో ఎక్కడో చోట వదిలేస్తూ గీవప్ చేసి ముందుకు సాగుతూ ఉంటాడు. సో అట్లాంటి గీవప్ చేసే సందర్భాల్లోనే చాలామంది వైఫల్యాలు చవి చూస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన వాక్యం, శ్రీశ్రీ గారు చెప్పిన మాట ఈ ప్రపంచాన్ని పూర్తిగా మనకు అర్థం చేయిస్తుంది. ఒక మనిషి ఎదిగే క్రమంలో ఉన్నాడా లేడా అన్నది ఎప్పుడు నిర్ధారితమవుతుందంటే అతని ప్రయత్నం కొనసాగుతుందా లేదా అన్నప్పుడే. ఆ ప్రయత్నాన్ని కొనసాగించే విధంగా మన జీవితం ముందుకు సాగాలి అనంటే మనకు ఒక తోడు కావాలి, ఒక మార్గదర్శి కావాలి, ఎవరో ఒకరు మన జీవితాల్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి మన కోసం కొన్ని మాటలు మనతో పంచుకున్నట్టుగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది. అటువంటి వ్యక్తుల్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే ఈ ఇగ్నైట్. సో ఈ ఇగ్నైట్లో ఈ వారం మనతో ఒక విశిష్టమైన అతిథి వారి అభిప్రాయాల్ని, వారి ఆలోచనల్ని పంచుకోబోతున్నారు. మనలో నిద్రాణమైన ఉన్నటువంటి ఒక అతీతమైన శక్తిని మేల్కొలిపే ప్రయత్నం చేయబోతున్నారు. వారి పేరు విష్ణువర్ధన్ గారు. విష్ణు ఐఏఎస్ అకాడమీ పేరిట భాగ్యనగరంలో ఒక సంస్థని నెలకొల్పి అనేక మంది ఈ భారతదేశపు భవితవ్యాన్ని నిర్దేశించేటువంటి కీలకమైన స్థానాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇంకా చెప్పాలంటే ఒక బ్యూరోక్రాట్లుగా ఈరోజు ఈ దేశాన్ని నడపడానికి కావలసిన వ్యక్తుల్ని తయారు చేస్తున్నటువంటి ఒక సంస్థని నడుపుతూ ఉన్నారు. అండ్ వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి, అండ్ ఒక సామాన్యమైన వ్యక్తి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలిసిన వ్యక్తి, అండ్ ఈరోజు మనకు తెలిసిన వాళ్ళకి మనలో ఉన్న అనేక రుగ్మతల్ని మనం వదులుకునే విధంగా మనలో స్ఫూర్తి నింపే వ్యక్తి ఆ విష్ణువర్ధన్ గారితో ఈరోజు మనం ఇగ్నైట్లో మాట్లాడబోతున్నాం. నమస్కారం విష్ణువర్ధన్ గారు, స్వాగతం. ముందుగా విష్ణువర్ధన్ గారు, ఫస్ట్ నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పాను. కానీ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎందుకు స్థాపించబడింది, మీ నేపథ్యం ఏంటి? ఈరోజు నేను మా ప్రేక్షకులకు కూడా, నేషనల్ స్టెప్ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మేము ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ షోస్ని రెగ్యులర్గా చూసి మేము అక్కడ ఇక్కడ తెలుసుకొని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్నామని చెబుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ మంచి అకాడమీస్లో వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళు కాకపోవచ్చు. కొంతమంది పల్లెటూళ్ళలో ఉండి కేవలం ఇట్లా మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళకి అసలు మా పిల్లల్ని ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళకి అసలు హూ ఇస్ విష్ణువర్ధన్ అంటే ఏం చెప్తారు? విష్ణువర్ధన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక గ్రామీణ నేపథ్యంలో, ఒక తెలుగు మీడియం వాతావరణంలో నుంచి వచ్చినటువంటి మనిషి యూపీఎస్సీ ఇంటర్వ్యూ, అసలు యూపీఎస్సీ అంటేనే ఫుల్ ఫామ్ తెలియని మనిషి, యూపీఎస్సీ అంటేనే ఏంటో తెలియని మనిషి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 3 times ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక 84 ఐఏఎస్, ఐపీఎస్ అండ్ మిగిలిన అదర్ సర్వీసెస్కి మా అకాడమీ నుంచి నేను కాంట్రిబ్యూట్ చేశాను. సో అదొకటి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను సాధించినది నా ద్వారా నా స్టూడెంట్స్, నా పిల్లలు ఒక 84 స్టూడెంట్స్ ర్యాంక్స్ తెచ్చుకొని పలు పెద్ద పెద్ద సంస్థలలో, గవర్నమెంట్లో ఒక హై పొజిషన్లో ఉన్నారని చెప్పేసి నాకు అదైతే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దానితో పాటు నిజంగానే ఇప్పుడు మీరు ఒక బ్యూరోక్రాట్ అయిపోయి ఉంటే మీరు ఇంతమందిని తయారు చేసే అవకాశం ఉండేది కాదు. అది ఖచ్చితంగా దేవుని యొక్క సో ఇంతమంది కావాలి కాబట్టి మీరు అవ్వలేదేమో మరి. కరెక్ట్. ప్లీజ్ చెప్పండి. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం అండ్ ఎంఏ ఇన్ ఆంథ్రపాలజీ చేశాను. నాది వరంగల్ నేపథ్యము. వరంగల్లోని స్టేషన్ గన్పూర్ అనే మండల్ నుంచి శ్రీపతిపల్లి అనే గ్రామంలో నేను తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి మెల్లిమెల్లిగా ప్రిపరేషన్ చేస్తూ ముందుకెళ్ళాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఆర్థికంగా అంత పైన లేము, సోషల్గా కూడా ఒక మిడిల్ క్లాస్ పీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషిని నేను. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది నా ఆలోచన లేకుండే.
బట్ నా ఫ్రెండ్స్ వల్ల నా కాలేజ్ టైమ్స్లో నా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ప్రిపేర్ అవుతూ ఉండే, అతన్ని చూసి అతని బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ నేను ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో ఈ సందర్భంలో అకాడమీ ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నకి జవాబు ఏంటంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సార్. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో ఒక టాపిక్ ఉంది, దాని పేరేంటి జెనెటిక్ డ్రిఫ్ట్ అనమాట. ఆ జెనెటిక్ డ్రిఫ్ట్ అనే టాపిక్ నాకు అర్థం కాలేదు అసలుకి. అది ఇంటర్వ్యూలు అడుగుతారేమోనని చెప్పేసి భయం వేసి నా పాత ఫ్యాకల్టీస్కి ఎవరి దగ్గర అయితే ఎగ్జామ్స్ రాశానో ఎంతమందిని రీచ్ అయినా కూడా అన్రీచబుల్. కొందరు అపాయింట్మెంట్ తీసుకున్నారని అడిగారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు భయంగా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగారు జెనెటిక్ డ్రిఫ్ట్. సో నాకు 3 మార్క్స్లో సర్వీస్ మిస్ అయింది. ఆ రోజు నేను అనుకున్నాను, నాకు 3 గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయండి. ఒకటేమో కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ లాగా, మేనేజర్ లాగా రిజైన్ చేశాను. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చింది. అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా వచ్చింది. ఈ 3 ఉద్యోగాలను రిజైన్ చేసి నాకు ఏదైతే జరిగిందో నా విద్యార్థులకు అది జరగకూడదని చెప్పేసి, నా విద్యార్థులకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండాలి, 24/7 అందుబాటులో ఉండాలి. అందుకే నా ఫోన్ నెంబరు ఓపెన్ మార్కెట్లో ఉంటుందంటే ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. అలా వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను. సో ఆ మెంటోర్షిప్ లేదు పిల్లలకి. ఆ మెంటోర్షిప్ అందుబాటులో తేవాలి. మనకేం తెలుసో వేరే వాళ్ళకి చెప్పడం కాకుండా వాళ్ళకేం కావాలో అది ఇవ్వడం ఇంపార్టెంట్. సో నేను నా అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడానికి మూలమైనటువంటి కారణం ఏంటంటే, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఏ టైంలో ఏం అవసరము, వాళ్ళకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్ ఏంటి, చదువుకునేటటువంటి వెపన్స్ ఏంటి, బుక్స్ ఏంటి, దాని క్రిస్ప్ మెటీరియల్ ఏంటి, ఇవి నేను ప్రొవైడ్ చేస్తూ ముందుకెళ్తున్నాను అనమాట. సో ఈ నేపథ్యంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి అకాడమీయే విష్ణు ఐఏఎస్ అకాడమీ సార్. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ దేశాన్ని నడుపుతున్న 4 ఎస్టేట్స్ అంటూ ఉంటారు. ఒకటి పార్లమెంటరీ ప్రాసెస్ కావచ్చు, 2 ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ కావచ్చు, లేకపోతే జ్యుడిషియరీ కావచ్చు, ఇప్పుడు మీడియా అనే దాని గురించి కూడా చెప్తూ ఉంటాం. బట్ వేరాస్ బ్యూరోక్రాట్స్ ఎందుకు అవ్వాలి? బ్యూరోక్రాట్స్ చేసే పని ఏంటి అసలు? ఎందుకు ఒక యూపీఎస్సీ కోసమని ఇంతగా తహతహలాడుతూ ఉంటారు చాలా మంది? పర్ ఇయర్ ఎంతమంది వస్తారు? ఒక 130 మందా, 140 మంది, 150 ఐఏఎస్ ఓన్లీ 130. సో మిగతా అన్ని కలుపుకుంటే ఎన్ని పోస్టులు ఉంటాయి? 1000 మంది. ఎలీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి బయటపడి ఉద్యోగం సంపాదించే వాళ్ళు ఒక 1000 మంది సంవత్సరంలో. అంటే కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ దాకా వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వచ్చిన తర్వాత క్రాక్ చేయడం ఒక లెక్క. అంటే ఎందుకు ఇంత వడపోత ప్రాసెస్ జరుగుతుంది? ఒక బ్యూరోక్రాట్ అనేవాడికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది? వాళ్ళ చేతిలో అంత అధికారం ఉందా? ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ షుడ్ విజువలైజ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ అంటారు. ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఒక శిఖరం ఎక్కాలంటే అక్కడ ఎంత బాగుందో చూడమంటారు కదా. సో ఫస్ట్ అసలు బ్యూరోక్రాట్కు ఉన్న గొప్ప లక్షణాలు, గొప్ప అర్హతలు, ప్రివిలేజెస్ ఏంటి? ఖచ్చితంగా సార్, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారంటే, ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ద బ్యూరోక్రాట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ద కంట్రీ. అంటే వాళ్ళు ఒక స్టీల్ ఫ్రేమ్. వాళ్ళు పాలసీ మేకింగ్లో, వాళ్ళు పాలసీ ఇంప్లిమెంటేషన్లో, వాళ్ళు పాలసీ ఎగ్జిక్యూషన్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అంటే ఒక నరేగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకంని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా వీళ్ళకి వేజెస్ పే చేయాలి, ఇది ఆన్లైన్ ద్వారా ఎలా పే చేయాలి, ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మొత్తం ప్లస్ ఎవరెవరికి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఈ పాలసీ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో బ్యూరోక్రాట్స్ యొక్క రోల్ ఉంటుందన్నమాట. సో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు మనం ఫారెన్ లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తీసుకున్నా కూడా ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంటారు. దే విల్ బి రిప్రజెంటింగ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇండియా యొక్క విజయాలు, మన భారత డయాస్పోరా, ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు బయట దేశాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడము, అది ఎక్స్టర్నల్ అఫైర్స్. రెవెన్యూ సర్వీస్, ఇప్పుడు మనం ట్యాక్సెస్ అనుకుంటాము, డైరెక్ట్ ట్యాక్స్ కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానివ్వండి, ఈ ట్యాక్స్ పేయింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా? ఎందుకంటే ఎక్స్చెక్కర్ అనే దానికి దాని డబ్బులు లేకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేయదు. దానికి సివిల్ సర్వీసెస్ అనేది అవసరము. పోలీస్ సర్వీస్, లా అండ్ ఆర్డర్ లేని పక్షంలో ఏదీ నడవదు. ఆ లా అండ్ ఆర్డర్ని మొత్తం కంట్రోల్ చేసే మెకానిజం ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, కాగ్ అంటాము, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. దేనికైనా ఒక జవాబుదారితనం అనేది ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసేది కాగ్. ఇలా ఈ కాగ్ అనే సంస్థలు, ఇలా ప్రతి వింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, వింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ నీలో హైయెస్ట్ పొజిషన్లో ఉంచేది సివిల్ సర్వెంట్స్ అన్నమాట. కరెక్ట్.
సో ఈ హైయెస్ట్ పొజిషన్లో ఉండేటటువంటి సివిల్ సర్వెంట్స్ని ఈ యూపీఎస్సీ అనే ఎగ్జామినేషన్ పెట్టి, యూపీఎస్సీ అనే సంస్థ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకుంటుంది. ఈ తీసుకున్న తరుణంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చే తరుణంలోనే పాలసీ మేకింగ్, పాలసీ ఇంప్లిమెంటేషన్, పాలసీ ఎగ్జిక్యూషన్, ఫాలోయింగ్ రూల్ ఆఫ్ లా, కోడ్ ఆఫ్ కండక్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి భారతదేశం యొక్క ప్రోగ్రెస్లో ముఖ్యమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ సిస్టమ్. ఇది సిస్టమ్. యాక్చువల్లీ భారతదేశం నడుస్తోంది అని అంటే పొలిటీషియన్స్ చేతిలో సంతకానికి అధికారం ఉండవచ్చు, కానీ నిజానికి సంతకం అధికారం కూడా యాక్చువల్లీ సిఎస్లే. ఇప్పుడు ఈవెన్ కోర్టులు ఏదైనా మాట్లాడాలని సిఎస్కే, గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ ఆర్ ద బ్యూరోక్రసీ, ఎవరైతే వీళ్ళే, అంతే కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ సిస్టమ్ భారతదేశానికి ఉంది. ఇప్పుడు బ్రిటిషర్స్ టైం నుంచి నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్టీల్ ఫ్రేమ్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం. దీనిలోకి కేవలం ఎలీట్ చదువులు చదివిన వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉందా? ఎవరైనా వెళ్ళొచ్చా? ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి, లైక్ మీరు ఇందాక చెప్పారు, మీ నేపథ్యం కూడా చాలా అతి సామాన్యమైనటువంటి నేపథ్యమే. తెలుగు మీడియం స్కూల్ నుంచి వచ్చి మీరు చాలామంది ఐఏఎస్లను తయారు చేస్తున్నారు. కానీ ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక ఐపీఎస్ కావాలన్నా, ఒక బ్యూరోక్రాట్గా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళాలంటే కేవలం చదువుకున్న వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యం. అంటే ఒక ఇంగ్లీష్ మీడియం చదువుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమా? మామూలు వాళ్ళు కూడా చేయవచ్చా? ఖచ్చితంగా సార్. దానికన్నా ముందు నేను మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటవని చెప్తాను. నేను 21 ఇయర్స్ మినిమం ఏజ్, 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్, బీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 ఇయర్స్ వరకు వాళ్ళు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు అనమాట. ఫైనల్ ఇయర్లో, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ ఇవి ఉంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. సో ఇదొక పెద్ద ప్రాబ్లం దేనికి? ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం. సో ఈ తరుణంలో ఏమవుతుందంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకి కొంతవరకు నష్టమైతే ఉంది. ఎందుకనంటే అది మనము క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది, లేకపోతే హిందీలోనే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఈ తరుణంలో ఉర్దూలో కూడా ఉంది కదా? ఉర్దూలో కూడా ఉంటుంది. ఈ తరుణంలో ఎవరైతే తెలుగు మీడియం నుంచి అభ్యర్థులు వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా గోపాలకృష్ణ అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది 2012లో. సో అలా తెలుగు మీడియం నుంచి చదివి, మొత్తం తెలుగులో చదివి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక రకమైనటువంటి చదువుతో పాటు ఒక మానసికమైనటువంటి ధైర్యం కూడా ఈ పర్టికులర్ ఎగ్జామ్ డిమాండ్ చేస్తుందన్నమాట. గోపాలకృష్ణ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఒక 7 అటెంప్ట్లు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ 7 సంవత్సరాలు చదివితే అప్పుడు ర్యాంక్ వచ్చింది. అప్పుడు అతను అన్నది ఏంటంటే, నాకు ఒక మెంటర్ లేరు, నాకు ఒక మార్గదర్శి లేరు, అది ఒక మార్గదర్శి ఉండుంటే ఖచ్చితంగా నాకు తొందరగానే వచ్చేదేమో అని ఆయన చెప్పారు. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, తెలుగు మీడియం వాళ్ళకి రాదని కాదు, గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళకి రాదని కాదు, కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ అప్రోచ్ ఉండాలి, ప్రాపర్ మెంటర్షిప్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్స్ ఉంటే మాత్రం ఇది ఎగ్జామ్ టఫ్ అయినప్పటికీ కూడా క్రాక్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ కే మాధురి. In the recently released APPSC Group 1 exam results, I have cleared the exam and I got selected as Deputy Collector. So for everybody who is thinking to start their preparation in civil services and are confused about what they have to choose, what content they have to read and where they need to take the mentorship, from my side what worked for me is Vishnu IAS Academy helped me with a great mentorship wherein I was always given special care. I was never hesitant to ask any doubt. So people, what you need is a proper mentorship and a good guidance and timely providing of proper value added content. So for me, this academy actually helped me to give all this, and it helped me out in achieving this success. నేమ్ భానుశ్రీ. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఇక్కడ విష్ణు ఐఏఎస్ అకాడమీలో మాక్ ఇంటర్వ్యూ చేశాను నేను. సార్ మ్యామ్ క్వశ్చన్స్ అడిగారు, వెరీ రిలవెంట్ క్వశ్చన్స్, అండ్ దర్ ఫీడ్బ్యాక్ వాజ్ ఆల్సో హెల్ప్ఫుల్. సార్ ఒకటి చెప్పారు, యాడ్ అ ప్రాక్టికల్ టచ్ టు యువర్ ఆన్సర్ అని చెప్పి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఐ కెన్ సే. Yeah, thank you for. Hello everyone, my name is K. Sai Pratyusha and I have selected for Deputy Collector in the recently released APPSC Group 1 Services exam. Today I'm here to share my journey. Take the right step in whatever you do, be it related to choosing an academy and choosing the test series and following the schedules and looking for a right guidance and whatever it is. And in this journey, I would like to thank Vishnu IAS Academy
for providing me mentorship for the interview. And Vishnu sir has helped me a lot in the one-to-one mock interview session. So where I have faced very unexpected questions which I never prepared for myself during my interview. And I think one question has repeated me in my real interview as well, regarding my experience from Delhi and coming all the way back to the village and working as Panchayat Secretary. And the same very question has been repeated in the interview as well. And it did reflect and it did give me a positive thing in the interview as well, so that I could answer well. Vishnayas Academy has also been instrumental in providing excellent mentorship for test series and personal mentorship, and also providing right material and also a great interaction, especially one-to-one sessions with the students community. Chose the right institute, and I prefer Vishnayas Academy for providing valuable guidance to the students. ఎట్లా చూస్ చేసుకోవాలి మెంటర్ అంటే ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి, మీరు ఇప్పుడు విద్యానగర్ ఆ ఏరియాకి వెళితే మన హైదరాబాద్లోనే చాలా ఐఏఎస్ అకాడమీలు ఉన్నాయి. సో ఇంకొక వైపు ఢిల్లీ లాంటి ప్లేసుల్లో దీనికి ఒక హబ్ అని అంటారు. ఇటు కోట, రాజస్థాన్ ఇటువైపు నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో బేసికల్లీ నార్త్ ఇండియాతో కంపీట్ చేయాలి. నార్త్ ఇండియా వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మన దగ్గర ఎక్కువ ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే ఐటీ ఉద్యోగాలు ఇటువైపు మైండ్ ఉంది. సో ఈ అన్నిటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మధ్య హౌ డు యూ సజెస్ట్, ఎవరిని ఎలా చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సాయి గారు, ఇక్కడ నేను ఒక పాయింట్ని నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2023 యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రకారంగా మన తెలుగు రాష్ట్రాల నుండి 80,000 అప్లికేషన్స్ వస్తే అందులో నుంచి ర్యాంక్ వచ్చింది ఓన్లీ 60 మందికే. ఓన్లీ 60 స్టూడెంట్స్ క్లియర్డ్ ద ఎగ్జామినేషన్. వేరస్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ 600 ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ 3 స్టేట్స్. మళ్ళీ అందులో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ నుంచి 500 మంది ఉన్నారు. ఎందుకు మరి మన తెలుగు రాష్ట్రాలలో బ్యూరోక్రసీకి అంత ఇంట్రెస్ట్ లేదా అంటే ఏంటంటే అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఎక్కువ ఏమైనానంటే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసినే, కానీ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ఒక బ్యూరోక్రాటిక్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలనే అవేర్నెస్ అయితే లేదు సార్, నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మీరు అడిగినట్టు ఐఐటీస్, ఎలైట్ కాలేజీలలో చదివినటువంటి వాళ్ళకి అవుతుందని అంటే మనకి ఎగ్జాంపుల్ కూడా అనుకున్నాం మనం, మామూలు నేపథ్యంలో కూడా వచ్చిన వాళ్ళకి కూడా అవుతుంది అని చెప్పేసి. ఇంకొకటి, ఇది హైదరాబాద్లో చాలా అకాడమీస్ ఉన్నాయి, ఢిల్లీలో కూడా అకాడమీస్ ఉన్నాయి. ఇక్కడ మనము ఆ టీచర్ని ఎంచుకునే విధంలో చాలా చాలా నాలెడ్జబుల్గా, చాలా ఒక థాట్ ప్రాసెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళాము, మనకు పెద్ద పెద్ద అకాడమీస్ ఉంటాయి. ఒక క్లాస్ రూమ్లో 600 మందిని కూర్చోబెడతారు, 800 మందిని కూర్చోబెడతారు. వాడికి టీచర్ ముఖమే కనబడదు. అతను అక్కడ కోచింగ్ 2 లక్షల ఫీజు ఉంటుంది. మరి టీచర్తో మాట్లాడడం బ్రహ్మ కష్టం. టీచర్తో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ కావాలి. అలాంటి విద్య ఎప్పటికీ పనికిరాదు. సో అలాంటి ప్రాపర్ మెంటర్షిప్ ఉన్నటువంటి క్లాసెస్ ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే ఉన్నాయి. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అకాడమీస్ చూసుకొని, ముఖ్యంగా అందులో చదివి వెళ్ళిపోయినటువంటి పూర్వ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, బాబు ఈ అకాడమీ మంచిదా, ఇందులో మెంటర్స్ మంచిగా ఉన్నారా అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేసి కనుక జాయిన్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా మనకి లాభమే జరుగుతుంది. నిజానికి యూఎస్లో అట్లాంటి ప్లేసుల్లో అయితే కొంతమంది రీసెర్చ్లోకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఎవరో ఒక సైంటిస్ట్ దగ్గర శిష్యరికం చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా. జనరల్గానే వాళ్ళ దగ్గర పనిచేస్తూ చాలా విషయాలు తెలుసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అట్లాంటిది మెంటర్షిప్ అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. 100 మంది, లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మందికి ఏ సిలబస్ ఉంటుందో, ఎందులో నుంచి వస్తుందో తెలుస్తుంది. పలానా పర్టికులర్ ఈ సబ్జెక్ట్స్ చదువుకుంటే సరిపోతుంది, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళిపోవడం, రాయడమే కదా. సో వై ఏ మెంటర్ ఇన్స్టిట్యూట్, ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ లాగా ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి వీల్లేదా? ఎనీ యూపీఎస్సీ ఎగ్జామ్ని కూడా మిగతా ఎగ్జామ్స్ లాగా తీసుకోవడానికి వీల్లేదా? లేదా స్పెషలైజ్డ్గా దీనికి ఏమైనా ట్రైనింగ్ అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. ఉమాహారతి అని ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 3. షీఈస్ వెరీ నాలెడ్జబుల్, వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్. తను జియోగ్రఫీ ఆప్షన్లు ఉండే. జియోగ్రఫీ ఆప్షన్లు ఉన్నప్పుడు, సార్ నేను 2 times మెయిన్స్ రాశాను, నా వల్ల కాలేదు అని అన్నప్పుడు నేనేమని చెప్పానంటే, అమ్మ జియోగ్రఫీ ఆప్షన్లో అది వర్కౌట్ అవ్వట్లేదు, మీరు ఏం చేయండి అంటే ఆంథ్రపాలజీ ఆప్షన్ షిఫ్ట్ అవ్వండి, దాని మీద మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి అని అంటే 1 year చాలా హార్డ్ వర్క్ చేసింది. దెన్ షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. అంటే తనకి ఏది అవసరమో అనలైజ్ చేసి, తనకి ఏ సబ్జెక్ట్ అయితే మార్క్స్ తెచ్చిపెడుతుందో అన్నది అనలైజ్ చేసి అది నేను చెప్పడం జరిగిందనమాట. ఆ సందర్భంలో అది తనకు వర్కౌట్ అయింది. అలా ఒక సీనియర్ ఎక్స్పర్ట్ మనకు ఒక మాట చెప్పినా కూడా అది వాళ్ళకి చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది అనమాట. అలా దగ్గరుండి హెల్ప్ చేసేటటువంటి సిస్టమ్ని మెంటర్షిప్ అంటాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏంటి? అంటే ఎంతసేపు చదివితే
తను క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు చదవాలి అనే టైముని బట్టా లేకపోతే ఎలా చదవాలన్న అంశాన్ని బట్టా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ అవర్స్ ఏది కరెక్ట్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, there are two things which should go hand in hand. One is called as hard work, other is called as smart work. ఏది ఎంతవరకు చదవాలో తెలియడం కూడా తెలివే. ఏదో పుస్తకం తీసేసుకొని మనం మొత్తం చదివేసుకుంటూ వెళ్ళిపోతామంటే కదా, అలా 600 పేజీలు 600 పుస్తకాలు ఉంటాయి. మరి అలా ఎన్ని పేజీలు చదువుతాం మనము? సో ఏ పుస్తకంలో ఏది చదవాలి అని తెలుసుకోవడం స్మార్ట్ వర్క్, తెలుసుకున్న తర్వాత దాని మీద మాస్టర్ అవ్వడం హార్డ్ వర్క్. సో ఎవరైతే ఈ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఈ రెండు వెపన్స్ని తీసుకొని ముందుకెళ్తారో వాళ్ళు విజయం పొందినట్టు చరిత్ర. నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఇంపార్టెంటే సార్. ఈ చదువుకునే విధానంలో మొదటి సంవత్సరం మాత్రం మనం ఫుల్ టైం చదవాలి. అంటే జాబ్ చేస్తూనే చదవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు, కానీ మొదటి సంవత్సరం మాత్రం కోచింగ్ కంప్లీట్ చేసుకొని, సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని, ఒక రివిజన్ నోట్స్ తయారు చేసుకొని మన దగ్గర పెట్టుకొని, ఆ 1 year తర్వాత మనం ఏదైనా జాబ్ చేస్తూ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కూర్చొని కానీ ఆ రివిజన్ నోట్స్ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ టెస్ట్లో ప్రిపేర్ అవుతే మాత్రం క్రాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒక లైఫ్ టైంలో ఒక మనిషి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే మాత్రం 2 సంవత్సరాలు అయితే ఒక కఠినంగా, కన్సిస్టెంట్గా, కమిటెడ్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 years. యూపీఎస్సీ మాత్రమేనా, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ ఇదే వర్తిస్తుందా లేకపోతే ఎట్లా? చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎవరైతే ఇది నా 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను. ఒక్క వ్యక్తి గనక ఒక 2 years ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతే అతనికి ఐఏఎస్ ఐపీఎస్ రాకపోయినా కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ టీజీపీఎస్సీ ఆర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ నాబార్డ్ ఎగ్జామ్ ఆర్ ఆర్బీఐ గ్రేడ్ బి ఏదో ఒక దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది, గవర్నమెంట్ జాబ్. సో 2 సంవత్సరాలు ఎవరైతే యూపీఎస్సీ మీద చదువుకుంటారో వాళ్ళకి మాత్రం జాబ్ గ్యారంటీ. అదే అంటే నేను ఇంజనీరింగ్ చదువుని కాదని అనను, కానీ నువ్వు 4 years ఇంజనీరింగ్ చదివిన తర్వాత నీకు ఉద్యోగం వస్తుందా రావట్లేదా అనే గ్యారంటీ లేని సందర్భంలో ఎవరైనా ఖచ్చితంగా జాబ్ రావాలి అనుకుంటే ఒక డిగ్రీ చేస్తూ మామూలు డిగ్రీ జాయిన్ అయ్యి ఒక ప్రాపర్గా 2 సంవత్సరాల స్ట్రాటజీ చేసుకొని ప్రిపేర్ అవుతే మాత్రం ప్రణాళికబద్ధంగా వాళ్ళకి 2 years ప్రిపరేషన్ తర్వాత ఈధర్ ఐఏఎస్ వస్తే వస్తుంది, నేను అదే వస్తుందనను, అది రాని పక్షంలో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దొరికే అవకాశాలు చాలా ఎక్కువ. I am Abhishek Ravuri. I hail from West Godavari, Palakul. Recently in the APPSC exams, I got selected as Deputy Superintendent of Police Civil. In this journey, manaki కంటెంట్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, మెంటర్షిప్ కానీ అండ్ ఓవరాల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కానీ మనకి చాలా అంటే చాలా అవసరం. విష్ణు ఐఏఎస్ నాకు ఇందులో అకాడమీ నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళు చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ద స్టాఫ్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద విష్ణు ఐఏఎస్ టీచింగ్. హలో ఆల్, ఐఎమ్ ఆదిత్య. నేను రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఐ బీన్ సెలెక్టెడ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ దిస్ వాస్ మై వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఏపీఎస్సీ. I suggest that you can refer to any mentor of your choice who understands your personality and your requirement. In my case, I've approached Vishnu IAS Academy. Lal Singh Bharat Chavan. In the recently held APPSC examination, I got selected as Regional Transport Officer, RTO. So now I would like to share my journey in this preparation. Coming to the preparation point of view, ee preparation lo especially mains and preliminary tarvata mains preparation lo manaki general ga ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ లేదా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్గా మనకి యూటిలైజ్ అవుతాయి. సో బేసిక్గా నేను విష్ణు ఐఏఎస్ అకాడమీలో మెంటర్షిప్ తీసుకున్నాను, తర్వాత టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను. సో ఇందులో మనకి ఉపయోగపడే అంశాలు ఏంటంటే, సో మనకి ఒక హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ జరుగుతుంది. సో ప్రతి టెస్ట్ జరిగాక ఆ టెస్ట్ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేపర్ని విష్ణు సార్, తర్వాత క్రాంతి సార్, అభిలాష్ సార్, మణి మేడం, ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు డెడికేటెడ్ టు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్. వీళ్ళు ఈ టీం ఏం చేస్తారంటే మన పేపర్ని ఆ రోజు ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ డే మన నెక్స్ట్ ఎగ్జామ్ రాసే లోపల మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఆ మిస్టేక్స్ మనకి అక్కడక్కడే రెక్టిఫై అయిపోతాయి. సో అన్లెస్ మనకి ఒక ఎగ్జామ్ రాస్తాం, దానికి లేట్గా మనకి ఫీడ్బ్యాక్ వస్తే అంత ఎఫెక్టివ్ ఉండదు. బట్ అట్ ద టైం మనకి ఫీడ్బ్యాక్ కనుక వస్తే మనం డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ జరుగుతుంది. తర్వాత టెస్ట్ డిస్కషన్ ఉండేది. సో ఒక టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్ పేపర్ ఇంకా ఎలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చు అని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కూడా మనకి యాడ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ వేరియస్ పర్స్పెక్టివ్స్ థింకింగ్ పెరుగుతుంది. సో ఈ విధంగా నాకు సార్ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ అయ్యింది. ఇంకొకటి, మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఏదో ఒక దాంట్లో అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడం అయితే వస్తుంది, ఎందుకంటే 2 సంవత్సరాలు కఠినంగా కరెక్ట్గా శ్రమిస్తే.
సో ఈ ప్రాసెస్లో ఒకటి కేవలం ఉద్యోగం మాత్రమేనా, ఇంకా అదర్ ఏవైనా మార్చుకునేవి మారేవి ఏమైనా ఉంటాయా మన దైనందిన జీవితంలో? ఖచ్చితంగా సార్. ఎందుకంటే బికాస్ అందరూ కూడా, నేను ఈ ప్రశ్న కావాలని అడిగాను ఎందుకంటే బికాస్ అల్టిమేట్లీ మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ క్రాక్ చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలనే వస్తారు ఎవరైనా సరే. నేను దాన్ని తప్పని కూడా అనను. బట్ పాయింట్ ఏంటంటే కేవలం జాబ్ కొట్టడం మాత్రమే జీవిత లక్ష్యమా, లేకపోతే జాబ్ కొట్టిన తర్వాత చేసే పని కూడా అసలు ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. బికాస్ నేను యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్ ఎవరైనా సరే ఉద్యోగం తీసుకోవడం వరకు అయిపోదు, ఉద్యోగం తీసుకున్న తర్వాత మన బాధ్యత పెరుగుతుంది, మా బాధ్యత పెరుగుతుంది, యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్ బాధ్యత పెరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు పని చేయాలి కదా. సో హౌ డు యూ చేంజ్ దిస్ నేషన్? ఈ దేశాన్ని ఎట్లా మార్చగలుగుతాం మనం? ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక గ్రోత్ ఫ్యాక్టర్స్ లో మనం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాము అనే అంశానికి సంబంధించి మీ నుంచి తెలుసుకోవాలని ఉంది సార్. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రయాణంలో ఒక అభ్యర్థి కన్సిస్టెంట్గా, హంబుల్గా, పొలైట్గా, తనకు తాను జెన్యూన్గా ప్రిపరేషన్ అనేది చేస్తాడు. ఎందుకు అని అంటే ఇందులో ఏది మిస్ అయినా కూడా అతనికి రిజల్ట్ రాదు, అందులో ఏది మిస్ చేసినా కూడా తనకు తాను మోసం చేసుకున్నవాడు అవుతాడు. అది ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి అదే మనస్తత్వంతో క్లియర్ చేస్తే మాత్రం తనకి ర్యాంక్ రావడానికి గల కారణం తన యొక్క హార్డ్ వర్క్, తన యొక్క కన్సిస్టెన్సీ, తన యొక్క హంబుల్నెస్, తన యొక్క శ్రమ అని తనకు గుర్తుంటుంది. ఇది కనుక అతనికి సర్వీస్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ రాకపోయినా సరే ఆ హంబుల్నెస్, ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కనుక ఎవరైనా ఒక 2 సంవత్సరాలు సీరియస్గా ప్రిపేర్ అవుతే ఐఎమ్ వెరీ షూర్ దట్ పర్సన్ విల్ బికమ్ వెరీ హంబుల్. ఓకే, వెరీ నైస్. సార్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, అసలు ఈ ప్రాసెస్ గురించి తెలుసుకునే వాళ్ళు కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఖచ్చితంగా ఒకటి చెప్తాను. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, మన తెలుగు పీపుల్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది బ్యూరోక్రసీలో. దానివల్ల ఏమవుతుందనంటే ఒక పాలసీ మేకింగ్లో, పాలసీ ఇంప్లిమెంటేషన్లో మన తెలుగు వాళ్ళ యొక్క నంబర్ తక్కువ అవుతుంది. కాబట్టి అది ఆ స్కీమ్స్ కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ కానివ్వండి మన వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. అలా రీచ్ అవ్వాలి అంటే పాలిటిక్స్తో పాటు బ్యూరోక్రసీలో కూడా మన తెలుగు వాళ్ళ యొక్క నంబర్ ఎక్కువగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా కూడా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను సార్. నేను ఒక పంజాబీకి ఉన్న ఒక తెలుగువాడికి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక తెలుగువాడు ఎలా ఉంటాడంటే, నేను బీటెక్ చేశానా, నేను అమీర్పేటకి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకున్నానా, నేను సాఫ్ట్వేర్ పని మండే నుంచి ఫ్రైడే వరకు 14 గంటలు పనిచేశానా, నాకు డబ్బులు వచ్చాయన్నట్టే ఉంటాడు. అదే పంజాబీ ఎలా ఉంటాడనంటే, నేను ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు బాగా కష్టపడతాను, ఈధర్ డిఫెన్స్ సెక్టర్స్లో కన్నా వెళ్తాను, లేదా సివిల్ సెక్టర్లో కన్నా వెళ్తాను, వెళ్ళేసి 70,000 శాలరీ తెచ్చుకుంటాను, నాకు పెన్షన్ ఉంటుంది, నాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నాకు పెన్షన్ ఉంటుంది, నాకు అసోసియేషన్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, వాడికి అంత విజన్ ఉంటుంది. మనవాడు ఎలా ఆలోచిస్తాడంటే, నాకు డబ్బులు వచ్చాయా, నాకు శాలరీ వచ్చిందా, నేను బతికానా, అంతవరకే ఆలోచిస్తాడు. సో ఈ విజన్ అనేది లేదు మన పిల్లలకి. ఈ విజన్తో కనుక ఎవరైతే ఉంటారో దే విల్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద గవర్నమెంట్ జాబ్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ప్రైవేట్ కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం, కానీ గవర్నమెంట్లో ఏంటంటే ఎప్పటికైనా కూడా సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ద అలవెన్సెస్, ద ప్రివిలేజెస్ ఆర్ వెరీ హై ఇన్ గవర్నమెంట్ జాబ్స్. సో దానితో ముందుకెళ్ళి పేరెంట్స్కి నేనేం చెప్తున్నానంటే, 1 సంవత్సరం మీ పిల్లల్ని, అమ్మాయి అయితేనేమి అబ్బాయి అయితేనేమి, వాళ్ళని నమ్మి మంచి అకాడమీలో కానివ్వండి, లేదా ఎక్కడైనా సరే, అది సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా సరే, ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళని నమ్మి వాళ్ళు కనుక సీరియస్గా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా దే విల్ బ్రింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ టు యూ. లాంగ్ టర్మ్ విజన్తో పనిచేయండి, షార్ట్ టర్మ్ విజన్తో కాదు. మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ నుంచి వచ్చే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమైనా సింపుల్గా ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్ సార్. అంటే ఉండే మినిమం డౌట్స్ ఉంటాయి కొన్ని. నెంబర్ 1, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది అందరి ద్రాక్ష అని అంటారు. ఎందుకు అని అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీకి వెళ్ళామనుకోండి, కోచింగ్ సెంటర్ ఫీజు 2,50,000, నెలకయ్యే ఖర్చు 20,000 అబ్బాయికి, 2 సంవత్సరాలు అంటే 4 లక్షలు, 2,50,000, అప్రాక్సిమేట్లీ 6 లక్షలు ఖర్చు. ఇంత ఖర్చు ఒక మధ్యతరగతి అభ్యర్థి, మధ్యతరగతి పేరెంట్స్ ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టగలరు? ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. సో అందుకోసమే మేము మా అకాడమీలో, విష్ణు ఐఏఎస్ అకాడమీలో మినిమం సర్వీస్ ఓరియంటేషన్తో ఓన్లీ 50 స్టూడెంట్స్ని ఒక బ్యాచ్లా పెట్టుకొని, అండ్ సర్వీస్ ఓరియంటేషన్తో తక్కువ ఫీజు, 50% ఆఫ్ ద ఫీజ్ వెన్ కంపేర్ టు ఢిల్లీ విత్ ఢిల్లీ ఫ్యాకల్టీ మేము కండక్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ ఆల్సో. అలాంటి అకాడమీస్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు పంపించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2,
అది పెద్ద ఎగ్జాము, పైనుంచి దిగి రావాలి, అలాంటి వాళ్ళకైతేనే అంత పెద్ద ఎగ్జామ్స్ ఐఏఎస్ అవుతారు, మాలాంటి పిల్లలకి ఏమవుతుంది, నాకేమొస్తుందనే ఇంకో డౌట్ ఉంటుంది. ఎవరైనా సరే, మహాత్మా గాంధీ అయినా సరే మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. సో మనం అడుగు వేసి అందులో మనం స్విమ్ చేస్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. మనం ముందు అడుగు వేయకుండా వస్తుందో రాదో అనే భయంతో ఉంటే మాత్రం ఎప్పటికీ రాదు. 2, 3 తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం ఉంది, మాకు వస్తుందా రాదా, అప్పుడు మీరు ఒక గంట ఎక్కువ చదవాలి. వాళ్ళతో పోలిస్తే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే ఒక గంట ఎక్కువ చదివితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకన్నా మీరు ముందు వరుసలో ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ గారు. చాలా ఓపిక్గా చాలా విషయాలు మీరు పంచుకున్నారు. ఐ రిక్వెస్ట్ యూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఎపిసోడ్స్ కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది విష్ణువర్ధన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో నిజానికి యూపీఎస్సీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది, నేషనల్ స్టెప్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకొక చిన్న సలహాతో నేను ఈ చర్చను ముగిస్తాను. అదేంటంటే, సిస్టమ్ ఈరోజు భారతదేశాన్ని నడుపుతున్నటువంటి ఒక బ్యూరోక్రాటిక్ సిస్టమ్, లేదా ఇందాక వారు చెప్పినట్టు ఒక స్టీల్ ఫ్రేమ్ ఏదైతే ఈ దేశానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నామో, అందులో భాగస్వామి అవ్వకుండా ఈ సిస్టమ్ని మార్చడం సాధ్యం కాదు. సో ఆ సిస్టంలో భాగమైతేనే సిస్టమ్ని, దేశాన్ని మనకు అనుకున్న విధంగా ఒక మంచి దృక్పథంతో ముందుకు నడపడానికి వీలవుతుంది. ఇక్కడ కూర్చొని ఏదో టీవీలో, సినిమాల్లో, లేకపోతే ఏదో సెలబ్రిటీల ముచ్చట్లలో మునిగిపోయి ఈ దేశం బాగుపడట్లేదు అని ఊరుకునే వాళ్ళని, లేదా అలా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి సిస్టమ్ని మార్చాలనుకుంటే వచ్చి మార్చే ప్రయత్నం మొదలు పెట్టండి. దానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ లేదా విష్ణువర్ధన్ లాంటి మెంటర్స్ మీకు సిద్ధంగా ఉంటారు. చూస్తూనే ఉండండి నేషనల్ స్టెప్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.